వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా ఆచరించండి. ఆ మహావిష్ణువు అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. ఏమిటంటే ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క పుత్రద ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని మీరు ఆచరించండి. అంటే పూర్తిగా ముందు రోజు నుండే ఉపవాసం ఉండి ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు అయిపోయే లోపుగానే మీరు ఉపవాస విరమణ అంటే ద్వాదశి పారణ గావించండి. తప్పకుండా ఆ మహావిష్ణువు అనుగ్రహం మీకుంటుంది. మంచినీళ్లు తాగుతూ పండ్లు తీసుకుంటూ పాల పదార్థాలు తీసుకుంటూ ఉపవాస దీక్షను చేయవచ్చు. అన్నంతో చేసినటువంటి పదార్థాలు ధాన్యముతో చేసినటువంటి పదార్థాలు పొరపాటును కూడా తీసుకోకూడదు. ఇటువంటి ఆధ్యాత్మిక భక్తి విషయాల కోసం మన దైవానుగ్రహం పేజీని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోను వీలైనంత మంది మీ బంధుమిత్రాదులకు షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి వెళ్ళండి.